జీహెచ్ఎంసీ వారి సహకారంతో నేతాజీ నగర్ కాలనీలో కాలనీ ప్రజలకు పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించిన కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఈ రోజు 9/8/2024 స్వచ్ఛదనం పచ్చదనం 5వ రోజు కార్యక్రమం షేర్లింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ 105 నేతాజీ నగర్ కాలనీలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆయన కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ మన ఇల్లు ఎట్లా శుభ్రంగా ఉంచుకుంటామో మన వీధులను కూడా అదే విధంగా శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. మన పరిసరాలను శుభ్రం చేసుకోవాలి, మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మురుగునీరు నిల్వ ఉంటే దోమలు ఈగల సంఖ్య పెరుగుతుందన్నారు. ఈ దోమల వల్ల విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి. కాబట్టి మన కాలనీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఈ దోమల వల్ల విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి. కాబట్టి మన కాలనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. మరియు కాలనీ ప్రముఖులు, కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని వర్షాకాలం సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్, మలేరియా లాంటి విష జ్వరాలు ప్రబలకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టూ నీటి నిల్వలను తొలగించాలని, ఇంటింటికి ఫ్రైడే పాటించాలని అవగాహన కల్పిస్తూ నివారణ చర్యలు, ఏఎల్ఓ యాక్టివిటీ, నాలాలపైన, నీటి గుంటలపైన ఆయిల్ బాల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, కె నరసింహ యాదవ్, ఉపాధ్యక్షులు ఎండి కమ్మర్ పాషా, కృష్ణరాజు, బాలరాజు సాగర్, అశోక్, కృష్ణ, మేస్త్రి, అంకం రావు, మేస్త్రి, సత్యమ్మ, విజయలక్ష్మి, యశోదమ్మ, ఎండి రజియా బేగం, అసోసియేషన్ సభ్యులు కానీ పెద్దలు, మహిళలు, యువజన నాయకులు పాల్గొన్నారు. ఎంటమాలజీ సూపర్వైజర్ విశ్వప్రసాద్, ఈఎఫ్ఏ మరియు ఎస్ఎఫ్డబ్ల్యూ మహేష్, నగేష్, వెంకటయ్య, నరసింహులు పాల్గొన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మన ఇంటి పరిసరాల్లో ఒక 10 ml వాటర్ ఉన్నా కానీ మనకు ఈ దోమలు పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఏజెన్సీ వాళ్ళు ఎంత స్ప్రే చేస్తున్నప్పటికీ, ఎంత అవేర్నెస్ ఇస్తున్నప్పటికీ మీ వంతు బాధ్యతగా, మీ వంతు కృషిగా మీ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తే, మీ ఇల్లు మీరు శుభ్రంగా పెట్టుకుంటే, మీ ఇంటి పరిసరాలు మీరు శుభ్రంగా పెట్టుకుంటే ఈ దోమల నుంచి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అందరినీ రక్షించుకోగలుగుతారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మాకు ఈ కాలనీ అధ్యక్షులు బైరి రామచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సార్. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు జిహెచ్ఎంసీ సిబ్బంది, ఎంటమాలజీ వాళ్ళు దోమల నివారణకై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి దోమల నిల్వ ఉన్న నీరు వల్ల దోమలు ఉత్పత్తి అయ్యి ఆ దోమలు కలవడం వల్ల మనకు డెంగ్యూ, మలేరియా విష జ్వరాలు ప్రబలుతాయి. కాబట్టి మన ఇల్లుని ఎట్లా శుభ్రంగా పెట్టుకుంటామో ఇంటి పరిసరాలు కూడా అట్లా శుభ్రంగా పెట్టుకోవాలి. ఏడ కూడా చెదారం బయట వేయకుండా మన ప్రాంతాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి మన కాలనీ అసోసియేషన్, మన నరసింహన్న గారు, ఉపాధ్యక్షుడు రాయుడు గారు, కమ్మల్బాయి గారు, మరి అసోసియేషన్ సభ్యులు బాలరాజు గారు, సత్యక్క గారు అందరూ కూడా ఆయన అవగాహన సదస్సు చేయడం జరుగుతుంది. కాలనీలో ప్రతి ఒక్కరూ మన ఇల్లు ఎట్లయితే శుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలు కూడా అట్లే శుభ్రంగా ఉంచుకోవాలి. లేని పక్షాన దోమలు కలిస్తే డెంగ్యూ, మలేరియా విష జ్వరాలు ప్రబలుతాయి. కాబట్టి మన హాస్పిటల్లో వేలు లక్షలు పెట్టుకోవాలి. దయచేసి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఈరోజు నేతాజీ నగర్ కాలనీలో ఈ యొక్క అవగాహన సదస్సులో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. మరి అందరూ కూడా మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని మన గల్లీలందరికీ చెప్పాలని కోరుతున్నాం. దోమల నివారణ చర్యలు, మన పరిసరాలు మనం శుభ్రంగా, మన పరిసరాలు మనం శుభ్రంగా